హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎండి మెత్తళ్ళ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక గుప్పెడు వచ్చేసి మెత్తళ్ళు తీసేసుకుందాము. తీసుకొని వీటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానపెడదాము. ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ముందే అవి చేసేటప్పుడే నేను దాని పొట్టలో ఉన్నదంతా చాకుతో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇవన్నీ సన్నగా తరిగేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసేసుకుందాము. దానిలో కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అంతా దీనిలో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకొని ఇంకొంచెం తర్వాత పెట్టేసుకుందాం పక్కన. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత కావాలంటే చూసి వేసుకుందాము. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. నా కారం ఘాటు ఎక్కువే, అందుకే తక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీ రుచికి సరిపడినంత వేసుకోండి, ఎంత వేసుకుంటారో అలాగా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని కూడా చక్కగా వేసుకున్నానండి దీనిలో. ఇప్పుడు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా దీనిలో యాడ్ చేసేసుకుందాము. చాలామంది దీనిలో టమాటా యాడ్ చేస్తుంటారండి. అలా టమాటా అక్కర్లేదు. ఇలా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందాము. అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకుందాము. అంతేనండి, దీనిలో ఏదో వేయాల్సిన ఇంకా అవసరం ఏం లేదు. సింపుల్గా ఇలా కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. అంతేనండి, ఇక్కడికి ప్రాసెస్ అయిపోయినట్టే. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గిచ్చేసుకుందాము. ఒక్కసారి మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్పూన్తో కాకుండా కొంచెం అట్లకాడతో పైన కలపండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. 5 minutes later. మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము. స్లోగా కలపండి పైన. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు వీడియో చేసి చూపిస్తాను సింపుల్గా ఎలా చేసుకోవాలో. ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇంకొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ పెట్టేసుకుందాము. ఓకే అండి, కూర రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలో పప్పుచారు కాంబినేషన్తో ఈ కూరని తింటే చాలా బాగుంటుంది. లేదంటే పచ్చిమిర్చితో చట్నీ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఈ రెసిపీని. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.